హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. శ్రీరామ జన్మభూమి అయోధ్య గురించి, అక్కడ ఈ రోజు జరుగుతున్న వేడుక గురించి ప్రపంచమంతా తెలిసిందే. ముఖ్యంగా భారతదేశ ప్రజలంతా ఎంతో సంబరంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయోధ్య వెళ్ళలేని వాళ్ళంతా తమ దగ్గరలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు అయితే నేరుగా అయోధ్య వెళ్లి రాముడి ప్రాణ ప్రతిష్టను కల్లారా వీక్షించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్లు అయోధ్య వెళ్ళగా మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. అది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసింది. జీవితాంతం ప్రజలందరికీ గుర్తుండిపోయేలా చేస్తున్న ఈ వేడుకలకు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు కొందరు హాజరయ్యారు. ఇప్పటికే రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్లు వెళ్లారు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన 5గురు అక్కడికి వెళ్ళగా ఆ ఇంటి కొత్త కోడలు ఓ పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె గోల్డ్ కలర్ చీర కట్టుకొని మెరిసిపోయింది. అయితే ఈ ఫోటోలు చూస్తున్న ప్రతి ఒక్కరి కన్ను ఆమె అందం, ఆమె చీర మీద కాకుండా చాలా ఆమె జ్యువెలరీ పైకి వెళ్ళాయి. ముఖ్యంగా ఆమె వేసుకున్న జ్యువెలరీలో శ్రీరామచంద్రుడి రూపం దగదగా మెరుస్తోంది. ముఖ్యంగా శ్రీ సీతారాముల లాకెట్తో ఉన్న ఈ నెక్లెస్ మరింత స్పెషల్గా కనిపిస్తుంది. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా శ్రీరామచంద్రుడి గురించి, ఈ రోజు జరుగుతున్న వేడుకల గురించి కామెంట్లు చేసింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం చూస్తుండడం తన అదృష్టమని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇలాంటి స్పెషల్ రోజున రామ్ పరివార్ నగలు ధరించడం ఈ సంతోషకరమైన సందర్భానికి వ్యక్తిగత స్పర్శను కూడా జోడిస్తుందంటూ వివరించింది. దేశ పౌరులందరినీ ఏకం చేసే సమయం ఇది అని, ముఖ్యంగా భారతీయులందరిలో ఐక్యత భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పుకొచ్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.